హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లైనింగ్ బ్లౌజ్ కటింగ్ వీడియో చూసారు కదా. స్టిచ్చింగ్ వీడియో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెండు లైనింగ్ పీసు మెయిన్ పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా కుట్టు వేసుకుంటూ ఉగ్గులు లేకుండా నీట్గా సర్దుకుంటూ అటాచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా అటాచ్ చేసుకున్న బ్లౌజు చుట్టూ ఉన్న మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకొని నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా రెండో పీస్ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా స్టిచ్ చేసుకొని కట్ చేసుకొని డాట్స్ అనేవి మనం స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ ఉగ్గులు రాకుండా సర్దుకుంటూ అనేది మనం చేసామంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా స్టార్ట్ చేసిన నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి హుగ్గులు లేకుండా ఎలాగొచ్చిందో. ఈ విధంగా రౌండ్గా మొత్తం ఎక్స్ట్రా పీస్ మొత్తం అనేది కట్ చేసుకుని మన డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ డాట్ అడుగు భాగంలో 3 అటు 1.5 ఉండే 3 ఇంచెస్ వచ్చేలా మనం డాట్ వేసుకున్నాం అంటే మెయిన్ డాట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మెయిన్ డాట్ వేసిన తర్వాత కాజు బెల్ట్ దగ్గర డాట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆ 2 డాట్స్ని బేస్ చేసుకుని మన ఆర్మ్ దగ్గర వచ్చే డాట్ అనేది వేసుకుంటే చూసారా ఈ విధంగా హుగ్ అనేది నీట్గా వస్తుంది. కప్ అనేది మనకి నీట్గా వచ్చేస్తుంది. సెకండ్ పార్ట్ కూడా అదే విధంగా సేమ్. ఫస్ట్ మెయిన్ డాట్ అడుగు డాట్ అనేది వేసుకోవాలి. తర్వాత కాజు బెల్ట్ డాట్ వేసుకోవాలి 1/2 ఇంచ్ తేడాతో. నెక్స్ట్ ఈ 2 డాట్లను బేస్ చేసుకుని వచ్చే మూల దగ్గర నుంచి మనం ఈ ఆర్మ్ హోల్ దగ్గర డాట్ అనేది వేసుకుంటే ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ మనం దీనికి షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్కి మెయిన్ పీస్ 2 పీసెస్ పైవైపు రాంగ్ సైడ్ పైవైపు వచ్చేలా పెట్టుకుని దానిపైన మనం ఇటు 3 పీసెస్ లైనింగ్ పీసులు పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. రెండింటికి ఒక స్టిచ్ అనేది వేసుకుని వాటిని మళ్ళీ ఉల్టా చేయాలి, తిరిగేసిన తర్వాత పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. రెండింటికి అలా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మనం షేప్ అనేది కట్ చేసుకోవాలి. షేప్ అనేది కట్ చేసుకోవడానికి అటువైపు 3 ఇంచెస్ ఇటువైపు 2.5 ఇంచెస్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మనం కుట్టే దగ్గర మనం సెట్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఆది బ్లౌజ్లో షేప్ బెల్ట్ అనేది ఎంత వచ్చింది, కాజా బెల్ట్ ఎంత వచ్చింది మనం కుట్టేటప్పుడు ఒకసారి సరి చూసుకుంటే మన ఆది బ్లౌజ్కి కాజా బెల్ట్ ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి. మనం ఎప్పటికప్పుడు టేప్తో ఆది బ్లౌజ్తో మనం బ్లౌజ్ కొలుచుకున్నామంటే లాస్ట్లో ఎక్కువ తక్కువ అనేది రాకుండా బ్లౌజ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ని 2 భాగాలుగా విడదీసి మెయిన్ క్లాత్ షేప్ బెల్ట్ మెయిన్ క్లాత్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్ ఒకే వైపుకి వచ్చేలా పెట్టుకుని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ దగ్గర పొడుగు కాజా బెల్ట్ దగ్గర పొడుగు సరిపోతుంది లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఆ క్లాత్ని ఫోల్డ్ చేసి లోపలికి చుట్టుకుంటూ రెండో వైపు షేప్ బెల్ట్కి మనం ఇప్పుడు స్టిచ్ చేసిన స్టిచ్ దగ్గరికి అతికించాలి. స్టిచ్ చేయాలి. అలా 2 స్టిచెస్ వేసిన తర్వాత మనం క్లాత్ని తీసి మన క్లాత్ని లోపల నుంచి బయటికి లాగినట్లయితే మనకి షేప్ బెల్ట్ దగ్గర ఖర్చు అనేది అసలు ఎక్కడా కనపడకుండా బ్లౌజ్ అనేది నీట్గా చూడటానికి అందంగా కనిపిస్తుంది. బిగినర్స్ అయితే కొత్తగా నేర్చుకునేవారు ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేశారంటే మీకు ఎవరైనా బ్లౌజ్ ఇచ్చే వాళ్ళ దగ్గర మంచి అభిప్రాయం అనేది పర్లేదు నీట్గా కుడుతుందన్న అభిప్రాయం అనేది వస్తుంది. సెకండ్ స్టిచ్ అనేది వేస్తున్నాను ఎందుకంటే మనం గట్టిగా ఉండడం కోసం. స్టిచ్ ఇలా వేసుకోవాలి. ఈ విధంగా మనం బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా కుడితే కస్టమర్స్ అంత ఎక్కువ పెరుగుతారు. అట్ ద సేమ్ టైం మనం బ్లౌజ్ అనేది వాళ్ళకి అడిగిన టైంకి ఇచ్చామంటే మనకి కస్టమర్స్ అనేవి పెరుగుతూ వస్తారు. చూడండి నేను ఎలా తిరిగేస్తున్నానో ఈ విధంగా తిరిగేసుకోవాలి. లోపల నుంచి లాగామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. పై అంటే ఒక స్టిచ్ వేసుకోవాలి.
వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా ఏమైనా కట్ చూడండి లోపల ఎంత బాగా వచ్చిందో, ఎక్కడ ఖర్చు అనేది ఆనకంట నీట్గా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకొని సెకండ్ పార్ట్ కూడా అదేవిధంగా కాజా బెల్ట్ ఉక్స్ బెల్ట్ కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 పార్ట్లుగా విడదీసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకే వైపుకి వచ్చేలా పెట్టాలి. అది మాత్రం మర్చిపోకూడదు. అది చూసుకోకుండా ఎలా పెడితే అలా పెట్టామంటే మనకి పొట్ట సీదా అనేది వచ్చేస్తుంది, లైనింగ్ పైకి వచ్చేయడం అలా జరుగుతుంది అనమాట. కొంచెం కేర్ఫుల్గా చూసుకొని అటాచ్ చేయండి. ఇప్పుడు మనం ముందు కుట్టిన పీస్ని 2 కలిపి చూసుకోవాలి. పొడవు 2 ఒకే విధంగా వచ్చినాయా లేదా, సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే కుట్టేటప్పుడు మనం కొంచెం ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినా కొద్దిగా ఎక్కువ తక్కువలు వస్తూ ఉంటాయి కదా, దానికోసం అనమాట. ఇప్పుడు క్లాత్ చూడండి నేను ఎలా తిప్పుతున్నాను, అదే విధంగా తిప్పి మనం ఎక్స్ట్రా వదిలేసాం కదా వేరేది షేప్ బెల్ట్లో 2 పీసెస్, అవి మళ్ళీ దీనికే అటాచ్ చేసేయాలి. అటాచ్ చేసి లోపల నుంచి లాగాలి. అటాచ్ చేస్తే ఇప్పుడు అడుగు డాట్ అనేది ఇంకా మనం కుట్లో కలపకూడదు. కుట్లో కలిపితే మనకు కప్పు అనేది సరిగా రాదు. అందువల్ల కుట్లో కలపకుండా వెనక్కి లాగపెట్టి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లోపల నుంచి బయటికి తిరిగేసుకోవాలి. ఈ విధంగా తిరిగేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వచ్చేస్తుంది, చూసేవాళ్ళు కూడా అందంగా కనిపిస్తుంది. పైన ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. 1కి 2 సార్లు మనం చెక్ చేసుకోవాలి. అటు 2 వైపులు 2 పార్ట్స్ సమానంగా వచ్చినాయా లేదా అనేది మాత్రం మనం చూసుకుంటూ ఉండాలి. పైన స్టిచ్ అనేది వేసేసుకోవాలి. పైన స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీనికి ఉక్స్ కాజా బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఉక్స్ బెల్ట్కి 1.5 ఇంచు, కాజా బెల్ట్ 2 ఇంచెస్ తీసుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. అయితే ఉక్స్ కాజా బెల్ట్ తీసుకునేటప్పుడు మనకి వెనక బ్యాక్ నెక్ రౌండ్ తీస్తాం కదా, అందులో మనకి నెక్ రౌండ్ ముక్క వస్తుంది కదా, దాన్ని మనం ఉక్స్ కాజా బెల్ట్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఉక్స్ బెల్ట్కి మొత్తం మనం పెట్టిన లైనింగ్ బెల్ట్ మొత్తం లోపలికి వెళ్ళిపోవాలి, కాజా బెల్ట్కి పైకి రావాలి. ఈ విధంగా చూసుకోండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అనేది లోపల నుంచి మొత్తం మనం హెమ్మింగ్ చేస్తాం కాబట్టి లోపల రాంగ్ సైడ్ పెట్టుకుని మొత్తం రౌండ్గా స్టిచ్ వేసుకుని వచ్చేయాలి. ఇక్కడ కూడా హుక్కులు లేకుండా నీట్గా మనం స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి కస్టమర్ వేసుకున్న తర్వాత అది ఇలా హుక్కులు అవి లేకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది, అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఈ విధంగా రౌండ్గా తీసుకుంటూ రావాలి. ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ ఉంటాయి కదా, మొత్తం రౌండ్గా ఎక్స్ట్రా పీస్ మొత్తం నీట్గా లైనింగ్ పీస్ దగ్గరికి నీట్గా కట్ చేసుకుని బ్యాక్ డాట్స్ అనేవి ఇచ్చేసుకోవాలి. బ్యాక్ డాట్స్ ఇచ్చేసుకోవడానికి అడిగిన మనం 1/4 ఇంచు ఫస్ట్ మడత పెట్టుకుని ఆ తర్వాత మనం బ్యాక్ లెంత్ పొడుగు ఒకసారి కొలుచుకుని ఎక్కడి వరకు వస్తుందో చిన్న మార్క్ చేసుకుని ఆ మార్క్ వరకు మనం బ్యాక్ నడుము పొడుగు అనేది మడత పెట్టుకుని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మడత పెట్టుకుని బ్యాక్ డాట్ అనేది 1 ఇంచ్ తేడాతో వేసుకోవాలి. అండ్ ఫోల్డ్ మీద 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఫోల్డింగ్ చేసిన దానికి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా సరిపోతుందా లేదందో ఒకసారి చూసుకోవాలి. హ్యాండ్స్ ఇప్పుడు దీనికి అంచు ఇచ్చాడు కదా, అంచు దగ్గర మనం హ్యాండ్ పొడవు ఎంత ఉన్నది చూసుకుని అది అంచు దగ్గర కరెక్ట్గా వచ్చేలా పెట్టుకుని ఆ తర్వాత మిగిలిన ఎక్స్ట్రా అనేది ఫోల్డింగ్లోకి వెళ్ళేలా మనం పెట్టుకోవాలి. ఆ విధంగా స్టిచ్ చేసుకుని మనం ఇక్కడ వీళ్ళకి హెమ్మింగ్ మడత అనేది కావాలి అన్నారు, అందువల్ల హెమ్మింగ్ కోసం అనేసి హెమ్మింగ్ బెల్ట్ కోసం మనం 1.5 ఇంచ్ క్లాత్ అనేది తీసుకున్నాం కదా, దాన్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. సేమ్ 2 ఇదే విధంగా మనకి మెయిన్ పొడవు ఎంత వస్తుంది అనేది అంచు వరకు మాత్రం పెట్టుకుని మిగిలిన ఫోల్డింగ్ అనేది ఇచ్చేసుకోవాలి.
ఈ విధంగా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. మధ్యలో టక్స్ ఇచ్చేసుకుని హ్యాండ్స్ ఒకదానిపైన ఒకటి రెండు ఒకవైపు వచ్చేలా పెట్టుకుని 1/2 ఇంచ్ తేడాతో మనం చూపించాను కదా కటింగ్లో, ఆ విధంగా ఫ్రంట్ లోత్ అనేది తీసుకుని ఫ్రంట్ లోత్ ఏ పక్క అయితే తీసుకున్నామో అది ఫ్రంట్ వైపు వచ్చేలా తీసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకుని సైడ్లు కరెక్ట్గా సరిపోతున్నాయా లేదా పొడవు అనేది ఒకసారి చూసుకుని బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా పొడుగు వస్తే ఆర్మ్ దగ్గర చివరన మనం కొంచెం కుట్టు ఎక్స్ట్రా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఫోల్డింగ్ కోసం హ్యాండ్ చివరన 1/2 ఇంచ్ మడత పెట్టుకుని మిగిలిన మన హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంతా పెట్టుకుని మిగిలినది ఫోల్డింగ్ ఇచ్చేసుకుని సైడ్ కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా సైడ్ కుట్టు సెకండ్ హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా బ్లౌజ్ అనేది నీట్గా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. సెకండ్ స్టిచ్ వేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది, ఊడడం అనేది కట్టా ఉండదు. హ్యాండ్ పొడవు కొలుచుకుని మిగిలిన దాన్ని ఫోల్డింగ్ చేసుకుని చిన్న కుట్టు వేసుకుని దాన్ని తిరిగేసి మనం సైడ్ జాయింట్కి 1 ఇంచ్ తేడాతో చివరన కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. 1 ఇంచ్ పెట్టుకున్నామంటే అటు సైడ్ ఇటు సైడు మనకి నడుము లూజ్ కొలుచుకునేటప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట, 10 కుట్లు వేయకుండా. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని సైడ్ జాయింట్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అటు సైడ్ 1 ఇంచ్ పెట్టాను, ఇటు సైడ్ 1 ఇంచ్ పెట్టాను బ్యాక్ హిప్ దగ్గర. ఇప్పుడు మనం బ్లౌజ్ ఎంత లూజ్ ఉన్నది కొలుచుకోవాలి. మనకు వచ్చిన లూజ్కి లూజ్ నుంచి టేప్తో 4 మడతలు, మన అది బ్లౌజ్ 30 ఇంచెస్ ఉందనుకోండి, మనకు వచ్చిన బ్లౌజ్ 40 ఇంచెస్ ఉందనుకోండి, 40 అంటే 10 ఇంచెస్ ఎక్కువ ఉంది కదా, 10 ఇంచీలు 4 మడతలు చేస్తే ఎంత వస్తుంది, 2.5 ఇంచెస్ వస్తుంది. అలాగా మనం పెట్టిన 1 ఇంచ్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ పెట్టుకుంటే నడుము లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. మిగిలిన ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ వైపు భుజం దగ్గర నుంచి మన కుట్టు ఆది బ్లౌజ్ కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఆర్మ్ దగ్గర పెట్టుకుని హ్యాండ్ లూజ్ కూడా ఎంత లూజ్ ఉన్నదో పెట్టుకుని 2.5 ఇంచెస్ ఇక్కడ చివరన పెట్టుకుని 3 వాటిని కలుపుకొని ఆ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. మిగిలిన ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఖర్చు 2 ఇంచెస్ ఉండేలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి మనం క్రాస్ ముక్కలు తీసుకొని రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ ముక్కలు మాత్రమే తీసుకోవాలి. క్రాస్ ముక్కలు తీసుకొని జాయింట్ చేసుకుని అది మనం నెక్కి అటాచ్ చేసుకోవాలి. నెక్కి అటాచ్ చేసుకుని ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన వీడియోలు ఖచ్చితంగా నేనైతే చేస్తాను. నన్ను కొంచెం ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా క్లాత్ మెయిన్ వైపు పెట్టుకుని పై వైపు క్లాత్ని పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ మొత్తం రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని లోపలికి ఒక మడత మాత్రమే వేసి ఫోల్డ్ చేసి రెండవ స్టిచ్ అనేది వేసుకున్నామంటే అది ఒక మడత మాత్రమే వేసుకుని స్టిచ్ చేసుకుంటే ఆ మిగిలిన క్లాత్ని మనం హెమ్మింగ్ చేసుకోవడానికి పట్టీ కింద వస్తుంది అనమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసారు కదా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇలాంటి వీడియోల కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఈ విధంగా వచ్చిన బ్లౌజ్ అయితే లాస్ట్కి